గత 2-3 రోజులుగా ప్రియా రమణి కేస్ ఢిల్లీ కోర్ట్ జడ్జిమెంట్ దాని అనాలిసిస్ మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం. అసలు ఈ ప్రియా రమణి కేసు ఏంటి, దీని మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి గమనిద్దాం. మహిళలు తాము పనిచేసే చోట్ల లైంగికపరమైన వేధింపులకు గురైతే వారికి దిక్కేది. చాలా సందర్భాల్లో వాళ్ళ అధికారో వాళ్ళ పైన పనిచేసే బాసో వీళ్ళందరూ కూడా మహిళల్ని వేధిస్తూ ఉంటారు. దీనిలో వీరు వారు ఈ క్యాడర్ ఆ క్యాడర్ అని ఏం లేదు, లేదా కేవలం ఈ రంగంలోనే మహిళలు వేధింపులకు గురవుతున్నారని కూడా లేదు. అనేక రంగాల్లో మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి గురైన పరిస్థితిలో వాళ్ళకి రక్షణ ఏది? వాళ్ళకి సమానత్వ హక్కు ఉంది, వాళ్ళు బయటకు వచ్చి పని చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు, భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు, మన దేశ సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 ఈ సంవత్సరంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ గైడ్లైన్స్. మహిళలు తాము పనిచేసే చోట్ల లైంగికపరమైన వేధింపులకు గురి కాకుండా కొన్ని గైడ్లైన్స్ వచ్చాయన్నమాట. ఆ కేసు పేరే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్లైన్స్. మన ఫండమెంటల్ డ్యూటీస్ చాప్టర్ చదివితే మన కాన్స్టిట్యూషన్లో టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, మహిళల పట్ల అసభ్యకరమైన ఆచారాలను, మహిళల్ని తక్కువ చేసే కించపరిచే ఆచారాలను మనం పక్కన పెట్టేసేయాలి, ఆ అలవాట్లకి మనం దూరంగా ఉండాలి అని చెప్పి మనకి ఫండమెంటల్ డ్యూటీ కూడా ఉంది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ చట్టం 2013లో వచ్చింది. అంటే మనకు చట్టాలు ఉన్నాయి, మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, మన యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో కూడా మహిళల పట్ల లైంగికపరమైన హరాస్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్ని ఒక మీడియాగా తీసుకుంటూ ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. దాని పేరే మీ టూ మూమెంట్. మీ టూ మూమెంట్ అంటే మహిళలందరూ ముందుకొచ్చి నాకు కూడా ఇలానే జరిగింది, నేను కూడా ఈ మూమెంట్కి సంఘీభావం చెప్తున్నాను, పలానా వ్యక్తి దీని కారకుడు అని చెప్పి వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడతారు. అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళ ఆన్లైన్ మీడియం ద్వారా వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క కష్టాన్ని తోటి మహిళా లోకంతో పంచుకుంటారనమాట. దాన్నే మీ టూ మూమెంట్ అంటారు. సో ఇలాంటి మూమెంట్ ప్రపంచంలో బాగా పేరు వచ్చింది. ఈ మూమెంట్కి ప్రపంచంలో ఈ మూమెంట్ చాలా పాపులర్ అయింది. హార్వే విన్స్టన్ అనే అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ పైన ఆయన చాలామందిని ఈ విధంగా హింసించాడంటూ, లైంగికంగా వేధించాడంటూ అమ్మాయిలందరూ రాశారనమాట. ఈ హార్వే విన్స్టన్ మూమెంట్ అమెరికాలో జరుగుతున్నప్పుడు ఇండియాలో ప్రియా రమణి ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాశారు. ఆవిడికి ఎదురైన అనుభవం, ఆ వ్యక్తి పేరు రాయకుండా ఆవిడ ప్రియా రమణి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ సదరు వ్యక్తి ఒక హోటల్కి రమ్మని ఆమెని లైంగికంగా వేధించడానికి ట్రై చేశాడని చెప్పి ఆమె ఒక ఆర్టికల్ రాశారు. సో 2017లో 2018లో ఈ మూమెంట్ బాగా ఊపందుకున్నప్పుడు భారతదేశంలో ప్రియా రమణి డైరెక్ట్గా తన్ని ఎవరైతే లైంగిక వేధింపు గురి చేశారో ఆ వ్యక్తి పేరు రాసి ప్లాట్ఫామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ వ్యక్తి పేరు రాసి తర్వాత ప్రియా రమణి రాసిన తర్వాత అందరూ కూడా దాదాపు 20 మంది మహిళలు సదరు వ్యక్తి గురించి మమ్మల్ని ఇలా చేశాడని చెప్పి రాశారు. దాంతో అప్పట్లో 2018లో ఆయన యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. ఆయన అప్పుడు ఫారెన్ విజిట్లో కూడా ఉన్నారు. ఇండియాకి రాగానే ఆయన రిజైన్ చేయాల్సిన పరిస్థితి. దాంతో ఆ సదరు వ్యక్తి కోపం వచ్చి ఆయన ఏం చేశారు, ప్రియా రమణి వల్ల నాకు పరువు నష్టం జరిగింది, నేను డీఫేమ్ అయ్యాను అని కోర్టులో కేసు వేశారనమాట. ఆ కేసులో వచ్చిన ఫలితమే 2 రోజుల క్రితం ప్రియా రమణి కేసు ఢిల్లీ కోర్ట్ జడ్జిమెంట్ అనమాట. సో ప్రియా రమణి సందర్భంలో ఆ టైంలో ఆ వ్యక్తి మీదే కాకుండా చాలా సందర్భాల్లో రకరకాల అంశాల్లో మహిళలు బయటకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముఖ్యంగా హై క్లాస్ మెన్ ఎవరైతే మనం చాలా టాప్ లెవెల్లో ఉన్నారనుకుంటున్నామో వాళ్ళందరూ చాలామంది బాగోతాలు ఆ టైంలో బయటపడ్డాయి. అంతేకాదు వాళ్ళందరూ షేమ్కి గురయ్యారు, అవమానానికి గురయ్యారు అనమాట. కాకపోతే ప్రియా రమణి పైన ఆయన కోర్టులో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఢిల్లీ కోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది?
ముందుగా రైట్ టు రెప్యుటేషన్ వర్సెస్ రైట్ టు డిగ్నిటీ. ఈవిడ ప్రియారమణి, ఆవిడ డిగ్నిటీ, ఆవిడ రైట్ టు లైఫ్, నాకు ఇది ముఖ్యం, నా గ్రీవెన్స్ ఉంది అందుకే నేను వ్యక్తపరిచానని ఆమె చెప్పింది. కానీ ఆ వ్యక్తి ఏమంటారంటే, ఎవరిపైన అయితే అభియోగం మోపారో ఆ వ్యక్తి ఏమంటారంటే, నేను డిఫమేషన్కి గురయ్యాను, నేను పరువు నష్టానికి గురయ్యాను అని చెప్పి ఆయన. కోర్టు ఏం చెప్పిందంటే, రైట్ టు డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ టు రెప్యుటేషన్. రెండు ఆర్టికల్ 21 కానీ రైట్ టు రెప్యుటేషన్ కన్నా రైట్ టు డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ టు రెప్యుటేషన్ అని. ఉమెన్ హ్యాస్ అ రైట్ టు పుట్ ఫార్వర్డ్ హర్ గ్రీవెన్స్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ ఆఫ్ హర్ జాయ్స్ ఆఫ్టర్ మెనీ డికేడ్స్. ఈ కేసులో 1993లో 94లో జరిగిన అంశాలు ఇప్పుడు బయట తీసుకొస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు తీసుకురావడానికి ఏం అవసరం అని క్వశ్చన్ చేస్తే, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత అయినా మహిళా బాధే, ఏ రోజుకైనా ఆవిడ అది వ్యక్తపరచవచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. అంటే నువ్వు 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అవని 30 ఏళ్ళు అవని ఒక మహిళ తను అంతకుముందు అనుభవించిన బాధను, సెక్షువల్ హెరాస్మెంట్ను బయటకు వచ్చి అందరికీ చెప్పుకునే హక్కు ఆ మహిళకు ఉంది అని చెప్పి కోర్టు చెప్పింది. దానికి ఆవిడ ఏ విధమైన ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. దాంతోపాటు ద రైట్ టు రెప్యుటేషన్ కెనాట్ బి ప్రొటెక్టెడ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. రైట్ టు రెప్యుటేషన్ ముఖ్యమా, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ముఖ్యమా అంటే కోర్టు చెప్పింది, రైట్ టు రెప్యుటేషన్ కన్నా కూడా, నీ పరువు కన్నా కూడా, నీకున్న పరపతి కన్నా కూడా ఒక మహిళ యొక్క జీవించే హక్కు, ఒక మహిళ యొక్క గౌరవం ఈ దేశంలో చాలా ముఖ్యం అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ చెప్తూ ఢిల్లీ హైకోర్టు ఒక మాట అంది, ఢిల్లీ కోర్టు ఒక మాట అంది, రామాయణ మహాభారతాల్లో మనం మహిళకి ఏ స్థానం ఇచ్చాం, మహిళకి ఎలాంటి గౌరవం ఇచ్చాం, అలాంటి దేశంలో మహిళల పట్ల ఇలాంటి అసమానమైన పనులు, ఇలాంటి అరాచకమైన పనులు చేయకూడదని చెప్పి ఢిల్లీ కోర్టు చెప్పింది. అదేవిధంగా ఈ కేసులో ఆర్టికల్ 21, ఆర్టికల్ 14ను కోర్టు ఉటంకించింది. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. అయితే ఇంతకుముందు జడ్జిమెంట్స్లో రైట్ టు ఎక్స్ప్రెషన్ అంటే పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, పలానా వ్యక్తి వల్ల నేను ఇలా బాధపడ్డాను, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19లో, రైట్ టు రెప్యుటేషన్ అనేది ఆర్టికల్ 21లో ఉన్నప్పుడు కోర్టు అప్పట్లో రైట్ టు రెప్యుటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం రైట్ టు రెప్యుటేషన్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు డిగ్నిటీ ఆర్టికల్ 21, ఈ రెండిట్లో రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు డిగ్నిటీకే కోర్టు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందనమాట. దీంతో ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించినప్పుడు మహిళలందరూ బయటకు వచ్చి ఇంత గట్టిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అనేది గొప్ప విషయం. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి. ఒకటి, మీటూ మూమెంట్ వల్ల ఏ మహిళలు ముందుకొచ్చారు? కేవలం పట్టణాల్లో బాగా చదువుకుని ఎవరైతే టాప్ మోస్ట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలాంటి మూమెంట్లో డిజిటల్లో బయటికి రాగలిగారు. కానీ భారతదేశంలో అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో చాలామంది మహిళలు ఇలాంటి హింసకు, ఇలాంటి అరాచకాలకు, ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. వీళ్ళందరూ వాళ్ళ బాధను చెప్పగలిగారా? రెండోది, కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అది ఎవిడెన్స్ అయిపోద్దా? ఆ అమ్మాయి దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి, నిజంగా అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా, అది కూడా చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా సరే ఏ తీర్పైనా, ఏ కేసు అయినా ఇచ్చేటప్పుడు కోర్టు బియాండ్ రీజనబుల్ డౌట్ చూస్తుంది. అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ఎటువంటి అనుమానం లేకుండా ప్రూవ్ అవ్వాలి. కానీ ఈ కేసులో మాత్రం ప్రొఫౌండ్ ప్రాబబిలిటీ, ఒక పాసిబిలిటీ, అలా జరిగి ఉండొచ్చేమో అనే ఒక ప్రిన్సిపల్ని తీసుకుంది. కానీ నిజంగా కోర్టు బియాండ్ రీజనబుల్ డౌట్ అనే ప్రిన్సిపల్ని తీసుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో సాక్ష్యాలు లేకుండా అమ్మాయిలందరూ వచ్చి ఒక పేరు చెప్పేస్తే సరిపోతుందని సమాజం కూడా ప్రశ్నిస్తుంది. కాకపోతే ఇలాంటివి జరగటం వల్ల, ఇలాంటివి రావటం వల్ల ఈ సమాజంలో ఎవరైతే అమ్మాయిలు వేధిస్తున్నారో వాళ్ళకి ఒక రకమైన డిటరెన్స్, ఒక రకమైన భయం కానీ, ఇలా జరిగితే మాకు జరిగితే పరిస్థితి ఏంటి అని ఆలోచన కానీ వస్తే కనుక నిజంగా ఈ తీర్పు వెల్కమింగ్ అని చెప్పొచ్చు. కానీ ఎంతమందిలో ఇలాంటి తీర్పుల వల్ల మార్పు వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి.